గనక ఇంటి పట్టా ఇస్తే ఆ ఇల్లు అమ్ముకోవచ్చు. ఇది ఒక చక్కటి వెసులుబాటు అని చెప్పాలి. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 2016కు ముందు గనక ఇంటి పట్టా పొందిన ప్రతి ఒక్కరికి దాన్ని అమ్ముకుని రిజిస్ట్రేషన్ చేసే హక్కు కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వాటిని గిఫ్ట్ డీడ్గా కూడా ఇచ్చుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో రాష్ట్రంలో సుమారు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరబోతోంది. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనాం భూముల్ని 22A జాబితా నుంచి తొలగించే ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేశారు. మరో 1 లక్ష ఎకరాల ఈనాం భూములకు విముక్తి కల్పించనున్నారు. ఫ్రీ హోల్డ్ కింద రిజిస్ట్రేషన్లో నిలిచిన 9.25 లక్షల ఎకరాలకు సంబంధించి భూ యజమానులకు త్వరలో పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, సిఎస్ సాయి ప్రసాద్, సిఎస్ ఎల్ఏ జయలక్ష్మి తదితరులు రెవెన్యూ శాఖపై సమీక్షించారు. మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. 2016 ముందు చాలామంది పట్టా ఇల్లు తీసుకున్నారు, పట్టా భూములు కొనుక్కున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆ భూముల్ని హ్యాపీగా అమ్ముకోవచ్చు, ఆ ఇల్లుల్ని. ఒక రకంగా ఇది మంచి నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా పట్టా